చివర ఏష ఆదేశ ఏష ఉపదేశ అంటాడు. ఇది ఆదేశం, ఇది ఉపదేశం, జ్ఞాపకం పెట్టుకో అంటాడు. అది గురువు పట్ల ఉండవలసినటువంటి మర్యాద, భగవంతుడి పట్ల ఉండవలసిన గౌరవం. ఎంత చదువుకుని ఉన్నాడో అంత వినయంతో ప్రవర్తించగలిగిన నాడే నిజానికి ఆ చదువు సార్థక్యమైంది అని గుర్తు. అందుకే విద్య వలన వచ్చేటటువంటి మొట్టమొదటి లక్షణం ఏది అంటే వినయం. విద్యా దదాతి వినయం, వినయాద్యాతి పాత్రతాం. ఇది సరస్వతీ కటాక్షము అన్నారు. వినయాద్యాతి పాత్రతాం. వినయము వలన ఏం కలుగుతుంది అంటే పాత్రత కలుగుతుంది. ఒక పాత్ర శుభ్రంగా లేదనుకోండి, ఆ పాత్రలో ఎంత మంచి పదార్థం దగ్గర ఉన్నా పొయ్యరు. నేనేదో పాయసం వండి నైవేద్యం పెట్టి అక్కడ పెట్టుకుని